అస్సాంలో ఎటువంటి పరిస్థితి ఉంది సార్? లాస్ట్ మొమెంట్ లో హిమంత బిశ్వ శర్మ వైఫ్ పాస్‌పోర్ట్స్ అని ఫేక్ పాస్‌పోర్ట్స్ ని చూపించి ఒక డ్రామా ఎందుకు క్రియేట్ చేశారు అసలు? పవన్ ఖేడా చేసినటువంటి స్టేట్మెంట్లు వెంటనే పోలీసులను పంపించడము, ఆయన తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అవ్వడము. ఈ డ్రామా అంతా ఎందుకు లాస్ట్ మొమెంట్ లో ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేయడం కోసం గౌరవ్ గొగోయ్ భార్యకి సంబంధించినటువంటి పాకిస్తాన్ లింక్‌ల గురించి పెద్దగా చర్చ జరిగిన టైంలో సో సడన్ గా లేదు లేదు హిమంత బిశ్వ శర్మ వైఫ్ కూడా 3 పాస్‌పోర్ట్ కలిగి ఉంది అనగానే ఇమీడియట్ గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావించిందా? కానీ అది బూమరాంగ్ అయినట్టుగానే ఉంది. సో మీరేమంటారు? ఏం జరిగింది చెప్తారు? సాయి గారు, మన అందరికి తెలిసిందే కాంగ్రెస్ కి హిమంత బిశ్వ శర్మ అంటే బీజేపీ కన్నా ఎక్కువ కోపం ఉంది వాళ్ళకి. బీజేపీ ఓకే అస్సాంలో, కానీ హిమంత బిశ్వ శర్మ అనగానే వాళ్ళకి ఏం చెప్తారు, రెడ్ ర్యాక్ టు ద బుల్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే ఆయన ఒకటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నార్త్ ఈస్ట్లో బీజేపీకి ఒక పట్టిచ్చిన మనిషి హిమంత బిశ్వ శర్మ. మనందరూ తెలిసింది బిఫోర్ దట్ బీజేపీ వాస్ నథింగ్ ఇన్ నార్త్ ఈస్ట్. టిఎస్ సాంగ్మా ఉన్న టైంలో అదంతా సెపరేట్ ఉండే, కానీ ఎక్కువ పట్టు లేకుండే బీజేపీ. త్రిపురాల తర్వాత బీజేపీ గెలిచారు ఆన్ దర్ ఓన్. దట్ ఇస్ ద ఓన్లీ స్టేట్ వేర్ బీజేపీ కెన్ కరెక్ట్లీ అండ్ లీగలీ క్లెయిమ్ దట్ వాళ్ళు వచ్చారు. కానీ హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత అస్సాంలో చూడండి సాయి గారు, కంప్లీట్లీ బీజేపీ వైపు వచ్చేసారు ఎంటైర్ ఎలక్టరేట్. ఎట్లా తీసుకొచ్చారు ఆయన? ఎందుకంటే అక్కడ మనకు అందరూ తెలిసింది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చేసిన ప్రఫుల్ల కుమార్ మహంతా టైం నుంచి అక్కడ పెద్ద గొడవ జరిగింది అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి. ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో నాట్ జస్ట్ ముస్లిమ్స్, ఈవెన్ హిందూస్ వ్యతిరేకంగా కూడా అక్కడ ప్రొటెస్ట్ జరిగింది. మనకు తెలిసిందే నెల్లీ మ్యాసకర్, వెరీ బిగ్ మ్యాసకర్, చాలా మంది చనిపోయారు, వేలాది మంది చనిపోయారు. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు. సో అస్సాంలో ఒక చెక్కర్డ్ హిస్టరీ అని చెప్పొచ్చు మనకి. కానీ బీజేపీకి అస్సాంలో అంత పెద్ద పట్టు ఎప్పుడు లేకుండే. ఒకటి, వాళ్ళకి అక్కడి నుంచి దే వాజ్ నెవర్ ఎ టాల్ లీడర్ బీజేపీకి. సేమ్ ప్రాబ్లం లైక్ బీహార్ సాయి గారు, లీడర్ లేరు అస్సాంలో. ఆ టైంలోనే కుక్క బిస్కెట్ అనిపించి హిమంత బిశ్వ శర్మని బీజేపీకి పంపించిన మనిషి రాహుల్ గాంధీ. యాక్చువల్లీ రాహుల్ గాంధీకి బీజేపీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సాయి గారు, ఎందుకంటే ఇట్లాంటి చాలా పని చేసిండు ఆయన బీజేపీ కోసం. సో హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాతనే బీజేపీని, ఎందుకంటే మన అందరూ తెలుసు హిమంత బిశ్వ శర్మ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఆయనకి గౌరవ్ గొగోయ్ వాళ్ళ ఫాదర్ తరుణ్ గొగోయ్కి ఎప్పుడు పడదు, వీళ్ళిద్దరు నడిమిట్లో ఎప్పుడు గొడవ అండి. అది డిస్కస్ చేయడానికే ఆ రోజు రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళినప్పుడు హిమంత బిశ్వ శర్మకి కుక్క బిస్కెట్ తినిపించాడు రాహుల్ గాంధీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అస్సాం పాలిటిక్స్లో చాలా ఇద్దరు టాల్ లీడర్స్ వీళ్ళిద్దరు. మీరు తర్వాత చెప్పొచ్చు కావాలంటే బీజేపీ వైపు నుంచి సర్బానంద సోనోవాల్ ఉన్నారు కదంటే దట్ ఇస్, బట్ హీ వాజ్ నాట్ ఎ మేజర్ ప్లేయర్ అనమాట. కానీ బీజేపీ వైపు నుంచి హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా మట్టుకు ఏం చెప్తారు, ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అయిపోయింది సార్. వాళ్ళకి ఎట్లయినా ఈయనని బీజేపీ పోతే పోయింది, గెలిస్తే ప్రాబ్లం లేదు, కానీ హిమంత బిశ్వ శర్మ గెలవకూడదు, ఆయన ఓడించాలి. దానికోసం ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు ఇప్పుడు ఎలిజబెత్ గురించి మీరు చెప్పారు. ఎలిజబెత్ గొగోయ్ పాకిస్తాన్లో పనిచేశారు, పాకిస్తాన్లో ఉన్న ఒక ఎన్జిఓ కోసం పనిచేశారు. ఆ ఎన్జిఓకి పాకిస్తాన్ ఆర్మీకి లింక్ ఉంది, ఐఎస్ఐకి లింక్ ఉంది, అన్నీ మనకు తెలిసిందే. అండ్ ఈవెన్ గౌరవ్ గొగోయ్ ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇండియా నుంచి వాఘా బార్డర్ నుంచి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇన్ఫార్మ్ చేయకుండా యాజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆయన పాకిస్తాన్కి వెళ్ళారు, అక్కడ ఒక నెలపాటు ఉన్నారు. ఇదన్నీ ఎంక్వైరీలో బయటకు వచ్చింది సాయి గారు, మన జరిగిన అస్సాం పోలీసుల ఎంక్వైరీ అదంతా బయటకు వచ్చింది. సో దాన్ని తిప్పడానికి చేసిన పని ఈ పర్టికులర్ వన్. కానీ అనుకుంటా నేను కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళేమంటున్నారంటే ఈ పవన్ ఖేరా చేసిన పనికి ఆయన సొంతంగా చేశాడు, మాకు దాంతో సంబంధం లేదంటున్నారు. మేబీ దట్ ఇస్ ద వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా తెలిసిపోయింది బేసిక్ మిస్టేక్స్ దాంట్లో. ఆ పాస్పోర్ట్లో మిసెస్ శర్మ గారి పేరు తప్పుగా రాశారు, ఎస్ఏఆర్ ఎంఏ అని రాశారు, ఎస్హెచ్ఏ కాదు ఎస్ఏఆర్. దెన్ ఒక చోట్ల ఎస్ఏఆర్ రాశారు, రెండు చోట్ల రెండు పేర్లు ఉన్నాయి. అది కాకుండా ఈ పాస్పోర్ట్ పర్టికులర్ పాస్పోర్ట్ వాజ్ స్టోలన్ ఇన్ దుబాయ్లో ఎవరి దగ్గర నుంచో ఈ పాస్పోర్ట్ పోయిందనమాట. ఐ థింక్ ఇట్ ఇస్ ద పాకిస్తానీ గాయ్, ఆయన దగ్గర నుంచి పోయిన పాస్పోర్ట్ ఇది. ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు, నాకు ఈ పాస్పోర్ట్ పోయిందని. సో ఈ పాస్పోర్ట్ మీద ఒక ఫోటోషాప్ జాబ్ చేసి వీళ్ళు పాస్పోర్ట్ పేరు మార్చి ట్రై చేశారు పవన్ ఖేరా గారు. దాని తర్వాత మనకు తెలిసింది ఆయన వ్యతిరేకంగా కేసులు వచ్చినాయి. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ పారిపోయారు, ఎందుకంటే ఆమె హిజ్ వైఫ్ స్టేస్ ఇన్ హైదరాబాద్, కోట నీలిమ. సో ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేశారు నిన్న. ఆయనకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు, అంటే యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద గౌహాటీ హైకోర్ట్ అండ్ అప్లై ఫర్ అ రెగ్యులర్ బెయిల్ అన్నమాట. కానీ ఈ కేసులో సాయి గారు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒక హిట్ జాబ్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి ఒక హిట్ జాబ్ చేస్తున్నప్పుడు మీకు ప్రొఫెషనలిజం ఉండాలి.
మీరు పని చేపిస్తున్న వాళ్ళు దే షుడ్ బి రియలీ గుడ్. దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ జరిగింది సాయి గారు, మీరు చూసుంటారు. సత్సంగ్ చాలక్ గారు మోదీ గారికి ఒక లెటర్ రాశారంట. దాంట్లో హిమంత బిశ్వ శర్మ గురించి, ఆయన యాంటీసిడెంట్స్ గురించి, ఆయన ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడు, పాస్పోర్ట్ గీస్పోర్ట్ వాళ్ళ వైఫ్ అని చెప్పేసి ఒక స్టోరీ రాసి అది మీడియాలో లీక్ చేశారు. ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని. కానీ ఆ లీక్ ఆఫ్ దట్ లెటర్ హ్యాపెన్ ఫ్రమ్ అస్సాం, నాట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు అది కేసు నడుస్తుంది సాయి గారు, ఎంక్వైరీ నడుస్తుంది. దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒఫీషియల్గా కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇదన్నీ కరెక్ట్గా ఒక 4వ తారీఖు 6వ తారీఖు నడిమిట్లా చేశారు. ఇదంతా ఎలక్షన్ 9కి ఉండే, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే చేశారు డెఫినెట్. కానీ ఇన్ఫ్లుయెన్స్ జరగలేదు. నాకు మటు వచ్చిన పోల్స్, లాస్ట్ పోల్స్ కూడా చూస్తే హిమంత బిశ్వ శర్మ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ అస్సాం. అండ్ డెఫినెట్లీ ఆయన బీజేపీని 100 సీట్ దాకా తీసుకెళ్తారా లేదా తెలియదు, కానీ ఈజ్ కమింగ్ వెరీ క్లోజ్ టు ఇట్. అండ్ ఈ ఎంటైర్ హిట్ జాబ్లో పవన్ ఖేరా కానీ, జయరాం రమేష్ కానీ, సుప్రేష్ షెర్నాథే కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళందరూ రీట్వీట్ చేశారు ఇది. నౌ దే ఆర్ ఇన్ ట్రబుల్. యాక్చువల్లీ లీగలీ మీరు ఒక ఏం చెప్తారు, ఫేక్ డాక్యుమెంట్ని రీట్వీట్ చేస్తే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ లయబుల్ ఫర్ ఇట్. ఐటీ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళకి. సో కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయి గారు, సింపుల్. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు గెట్ సమ్ ప్రొఫెషనల్స్, వాళ్ళ దగ్గర కనుక్కోండి మీరు ఈ మీడియాలో రిలీజ్ చేసే ముందు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ విత్ ద మీడియా బిహేవియర్ ఆల్సో సాయి గారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మన తెలుగు ఛానల్స్ కూడా నేను చెప్తుంటాను, వీళ్ళకి ప్రశ్నలు అడగడానికి తెలియదు అనుకోండి. ఈవెన్ ఢిల్లీలో ఉన్న ఛానల్స్ సాయి గారు, బేసిక్ థింగ్, ఆ పాస్పోర్ట్ 2 కాపీలు మీరు పెట్టుకుంటే యూ కెన్ మేక్అవుట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫార్జ్డ్. కానీ అంత బేసిక్ నాలెడ్జ్ కూడా మీడియాకి లేదంటే నెక్స్ట్ డే పబ్లిష్ కూడా చేశారు అన్ని మీడియా హౌసెస్. ఇట్లా ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు సింపుల్ లాజిక్, హిమంత బిశ్వ శర్మ వైఫ్ దొంగ పాస్పోర్ట్ లో లేదా సంథింగ్ 3 పాస్పోర్ట్లు కలిగి ఉంది అనేది ఇమీడియట్లీ జనాలు చూసేది, టీఆర్పీ వస్తుంది. సో ఫస్ట్ దాన్ని రన్ చేశారు అనుకోండి, టీఆర్పీ వస్తుంది. మీరు గల్గటియా యూనివర్సిటీ కూడా అట్లనే, మనకు గుర్తుంటే ఏఐ సమ్మిట్, అంత గొప్ప సమ్మిట్ జరుగుతూ ఉంటే గల్గటియా యూనివర్సిటీ వాడు ఒకటి ఏదో తప్పు చేస్తే మొత్తం రోజంతా దాని మీద నడిపారు. అది తప్పు అని చెప్తూనే నడిపారు, అది తప్పు 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 అని చెప్తూనే ఆ విజువల్సే నడుస్తాయి. ఈవెన్ రాహుల్ గాంధీ వీళ్ళు వాళ్ళని యూత్ వింగ్ సంబంధించిన వాళ్ళని బట్టలు షర్ట్ తీసేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే లేదు ఇది తప్పు అని చెప్తూనే ఆ విజువల్సే చూపిస్తారు. దిస్ ఈస్ వాట్ దే వాంట్. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ప్రచారం కావాలి కదా. అదే ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్ లోనే టీఆర్పీ వస్తుంది. లక్కీలీ ఇప్పుడు లాస్ట్ 3-4 వారాల నుంచి మనకు కూడా ప్రాబ్లం ఉంది. మీరు 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 కూడా చాలా ఛానల్స్ పోతున్నారు కాబట్టి నాకు తెలిసి మీకు అనుభవం ఉండి నాకు తెలిసి 2-3 ఏళ్ళకి వెళ్ళి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం కూడా అంటే ఏదైనా ఒక వీడియో చేసామనుకోండి, దాంట్లో ఉండే విషయాన్ని మాట్లాడడానికే మనం ప్రయత్నిస్తాం. కానీ ఏదైనా సరే ఒక సంచలనానికి సంబంధించినటువంటి థంబ్నెయిల్ పెడితేనే చూస్తారు. ఇప్పుడు చూడాలి కాబట్టి సంచలనం చెయ్యాలి, దాన్ని అట్లా అయిపోయింది ఈ వ్యవస్థ. కరెక్ట్ సార్. ఈ థంబ్నెయిల్ బ్యాటిల్ ఆఫ్ థంబ్నెయిల్స్ నడుస్తుంది ఇప్పుడు బేసిక్లీ. నేను ఒక్కొక్కసారి చెప్పింది కాదు థంబ్నెయిల్ వచ్చేది. చాలా మంది కంప్లైంట్ చేస్తారు నాకు, నా ప్రేక్షకులు నన్ను చూసే వాళ్ళు అంటారు, సూర్య గారు మీరు చెప్పింది ఒకటి వాళ్ళు పెట్టింది ఒకటి అంటారు. ఒకరోజు నేను హిందూయిజం గురించి మాట్లాడాను. హిందూయిజం ఏంటి, హిందూయిజం గురించి సపోర్ట్ చేసి మాట్లాడితే దాని థంబ్నెయిల్ ఏంటంటే సురేష్ గారు హిందూయినా అని చెప్పి పెట్టారు. అంతే. ఆలోచించండి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ ఐ సెడ్ అన్నమాట. ఎనీవే, హిమంత బిశ్వ శర్మ కేసులో సాయి గారు, నార్త్ ఈస్ట్ లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే తక్కువ ఈసారి నార్త్ ఈస్ట్ లో అస్సాంలోనే ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ జరగలేదు, ఎస్ఆర్ జరిగింది. స్పెషల్ రివిజన్ జరిగింది, ఇంటెన్సివ్ అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ఆర్సీ నడుస్తుంది సుప్రీంకోర్టు సూపర్విజన్ లో. సో ఈ ఎస్ఆర్ లో అన్నిటికంటే తక్కువ, ఐ థింక్ 6 లక్షలు 7 లక్షల మధ్యలో తీసేశారు సాయి గారు ఆసాం నుంచి. కంపేర్ దట్ 1 crore ఇన్ తమిళనాడు, ఆల్మోస్ట్ 1 కోటి మంది వెస్ట్ బెంగాల్లో, అక్కడ 2 కోట్ల మంది గుజరాత్లో, 3 కోట్ల ప్లస్ మంది ఉత్తరప్రదేశ్లో తీసేస్తే అస్సాంలో ఓన్లీ 6 to 7 lakhs సాయి గారు. అక్కడే తెలిసిపోతుంది మన దేశంలో ఎన్ఆర్సీ ఎందుకు చేయాలని చెప్పేసి. ఎన్ఆర్సీ విల్ క్లీన్ అప్ యువర్ లిస్ట్ ఆటోమేటిక్లీ. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఇదైనా జరిగింది కదా. కానీ దీంట్లో కూడా చాలా మంది, ఆల్మోస్ట్ ఇంకొక 10 నుంచి 12% మంది ఆర్ స్టిల్ ఇల్లీగల్ ఓటర్స్. ఇంకొక క్లీనప్ అవసరం. దానికి ఎలక్షన్ కమిషన్, ఈ ఎలక్షన్ అయ్యే నెక్స్ట్ ఎలక్షన్ 2029 లోక్సభ ఎలక్షన్ వచ్చే ముందు అట్లీస్ట్ దే షుడ్ క్లీన్ అప్ ద డేటా. రెండవది, ఇప్పుడు వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏమొస్తుందండి సాయి గారు, సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్లో మీరు డేటా పెడుతున్నప్పుడు ఆ సెన్సస్ డేటాని ఎలక్ట్రల్ డేటా ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మీకు చాలా మంది ఇక్కడ నుంచి కూడా బయటపడతారు సాయి గారు. బికాజ్ సెన్సస్ అంత ఈజీ కాదు. అగైన్ ఇట్ ఈస్ మీరు పేరు ఇవ్వడము, మీ పేరు రాసుకోవడం కాదు.
అక్కడ కూడా మీకు కంప్లీట్గా మీ అనాలిసిస్ చెక్ చేస్తారు. మూడవది ఆధార్ కార్డు గురించి సుప్రీంకోర్టులో మొన్న కూడా ఒక మెన్షన్ వచ్చింది. సేయింగ్ దట్ ఫేక్ ఆధార్ కార్డ్స్ దేశంలో ఆల్మోస్ట్ 15 నుంచి 20% దొంగ ఆధార్ కార్డులు తయారవుతున్న దేశంలో అని చెప్పేసి, విచ్ ఇస్ ట్రూ. కానీ దాన్ని కూడా క్లీనప్ చేయాల్సిన టైం వచ్చింది. మేబీ ద గవర్నమెంట్ విల్ హావ్ టు వర్కౌట్. కానీ అస్సాంలో హిమంత బిశ్వ శర్మ గారు లీడ్ చేసిన క్యాంపెయిన్, స్పెషలీ మియా, మాకు మియా ఓట్లు వద్దని చెప్పిన ఒకటే పార్టీ. బీజేపీ కూడా చెప్పారు సాయి గారు ఎప్పుడు, మాకు ముస్లిం ఓట్లు వద్దని బీజేపీ ఇవాళ దాకా చెప్పలేదు. కానీ అస్సాంలో హిమంత ఇస్ వెరీ వెరీ క్లియర్, ముజే మియా ఓట్ నెయ్ చెయ్యే. అస్సాంలో, నార్త్ అస్సాంలో ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గారి, పర్ఫ్యూమ్ అజ్మల్ గారు ఉంటారు ఆయన అక్కడ, పర్ఫ్యూమ్ అజ్మల్ గారి పార్టీ నుంచి తీసుకొచ్చిన ఓట్లు డెఫినెట్గా కాంగ్రెస్ వైపు నుంచి వెళ్ళిన ఓట్లే ఉంటుంది అది. అండ్ ఈసారి కూడా అస్సాంలో హిమంత బిశ్వ శర్మ విల్ లీడ్ బీజేపీ. కానీ సాయి గారు చూడండి, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ గౌరవ్ గొగోయ్ ఎంట పడతాడు ఆయన మళ్ళీ, దాంట్లో డౌట్ లేదు సాయి గారు. ఈ విల్ గో హోల్ హాగ్ అగేన్స్ట్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.